సో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. సో ఇంకా మేము రీచ్ అయిపోయాం కోరల్ ఐలాండ్ అనమాట. అక్కడ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది ఈ గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం స్నాక్స్ ఇచ్చిందనమాట. సో సూన్ వి రీచ్డ్ బీచ్. సో ఇదంతా బీచ్ వ్యూ అనమాట. ఆ రోజు ఉంటారు కదా థాయిలాండ్ హెడ్ వాళ్ళ మమ్మ బర్త్డే అంట. సో ఆ రోజు హాలిడే ఉండింది, అందుకని క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారనమాట. పార్కింగ్లో కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇంకేముంది దిగగానే ఈ క్యాబ్స్ ఇవి అడుగుతూ ఉన్నారు. సో నేనైతే పింక్ మ్యాచ్ అయిద్ది అనేసి ఇంక ఈ క్యాబ్ పర్చేస్ చేశాను. నెక్స్ట్ మేము ఒక బోట్ ఎక్కి ఐలాండ్ వెళ్ళాలన్నమాట. సో ఈ గైడ్ అనేది ఇంక అందరినీ ఇట్లా బ్యాచ్గా ఫామ్ చేసేసి అందరినీ కలిపి పిలుస్తుందన్నమాట. ఇలా చూసారు కదా, ఈ క్లాతింగ్ గ్రూప్ తరపున మేము వెళ్ళాము. సో మేము బోట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇదే ఈ స్పీడ్ బోట్ ఉంది కదా, ఈ స్పీడ్ బోట్ ఎక్కే మేము ఆ ఐలాండ్కి వెళ్ళాలన్నమాట. ఒక 20 మినిట్స్ జర్నీతో మేము ఐలాండ్ అనేది రీచ్ అయిపోయాం. సో నెక్స్ట్ ఇంకేముంది, రైడ్స్. ఇంకా ఇది ఈ బోట్ దగ్గరికి రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ అందరం కూర్చుంటే వాళ్ళు ఏమేమి రైడ్స్ ఉంటాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారనమాట గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి. సో మేమైతే 4 రైడ్స్ ప్యాకేజ్ తీసుకున్నాం. లైక్ పారాగ్లైడింగ్, స్కూబా డైవింగ్ మీన్స్ అండర్ వాటర్ వాక్ అనమాట. నెక్స్ట్ బనానా బోట్ అండ్ స్పీడ్ బోట్. సో ఫస్ట్ పారాగ్లైడింగ్ అయిపోగానే నెక్స్ట్ మేము అండర్ వాటర్ సీ వాక్కి వెళ్తున్నాం. ఇది సీ వాక్ అనమాట. ఇక్కడ ప్యూర్గా మొబైల్ అయితే అలౌ లేదు. సో వాళ్ళు తీసిన క్లిప్సే మేము యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది సీ వాక్. నెక్స్ట్ మేము బనానా బోట్ అండ్ స్పీడ్ బోట్ ఒకటే బ్యాలెన్స్, అవి 2 కూడా చేసేసామన్నమాట. వీటన్నిటికీ మనకి చేతి మీద నెంబర్స్ వేస్తారు. సో దట్ అండ్ బ్యాండ్స్ 4 బ్యాండ్స్ ఇస్తారనమాట. మనం ఎక్కడికి వెళ్తే ఆ రైడ్ దగ్గరికి ఆ బ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోవడమే. వీటన్నిటికీ వీళ్ళు చార్జ్ చేసింది వచ్చేసి 3000 బాట్స్ అనమాట. మీన్స్ మన కరెన్సీలో అయితే 8000. సో కాంబోగా తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఇంకా మేము ఇలా ఈ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ డేని కొన్ని స్నాప్స్ తీసుకున్నాం అనమాట. కొన్ని స్నాప్స్ తీసేసుకొని ఐలాండ్ దగ్గర నుంచి వచ్చేసామన్నమాట. ఇలా మా డే 2 అనేది సాగింది.